కర్దమముని కర్దమముని సన్యాసము 36వ శ్లోకం. ఏతన్మే జన్మ లోకేస్మిన్ ముముక్షూణాం దురాశయాత్ ప్రసంఖ్యానాయ తత్వానాం సమ్మతాయాత్మదర్శనే. 37వ శ్లోకం. ఏష ఆత్మపతో వ్యక్తో నష్టః కాలేన భూయసా తం ప్రవర్తయితుం దేహం ఇమం విద్ధి మయా భృతం. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాద రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈరోజు మనకు సారాంశం ఏంటంటే కపిల భగవానుని అవతారం యొక్క ముఖ్య ప్రయోజనం. చూడండి ఎంత అద్భుతమైన రోజు, అద్భుతమైన టైటిల్ వచ్చింది. వ్యాస భగవానుడి యొక్క అవతరణ రోజు, కపిల భగవానుడి యొక్క అవతరణ యొక్క ముఖ్య ప్రయోజనం. కపిల భగవానుడు కూడా గురుతత్వం. వ్యాస భగవాన్ స్వయం భగవంతుడే, శక్తావిష అవతారము. వ్యాస భగవానుడి యొక్క అవతారం యొక్క ముఖ్య ప్రయోజనము, కపిల భగవానుడి యొక్క అవతారం యొక్క ముఖ్య ప్రయోజనం ఈరోజు మనం చూద్దాము. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాద రచించారు. అనవసరమగు భౌతిక కోరికల బంధము నుండి విడుదలను గోరు వారిచే కపిల భగవానుడి యొక్క అవతారం. ఫస్ట్ థింగ్, భగవంతుడి యొక్క అవతారానికి కారణము భగవద్గీత 4వ అధ్యాయము 7-8 శ్లోకాల్లో మనకు బోధించడం జరిగింది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామి అహం. యదా యదా హి ధర్మస్య, గ్లాని ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ధర్మానికి గ్లాని అంటే హాని జరుగుతుందో ఓ భారత, అంతేకాకుండా ధర్మానికి హాని కలగడం అంటే సో అధర్మం వృద్ధి చెందడం. సో ఎప్పుడైతే అధర్మము వృద్ధి చెందుతుందో అప్పుడు నేను తత్ ఆత్మానం సృజామి అహం, నేను అవతరిస్తాను. దేని కొరకు? అధర్మాన్ని అణిచివేయడాని కొరకు, ధర్మాన్ని పునఃస్థాపించడానికి కొరకు నేను అవతరిస్తాను. స్వయంగా అంటున్నాడు భగవంతుడు. ఆ స్వయంలో నేను స్వయంగా అవతరిస్తాను. అవతరించి భగవంతుడు ఏం చేస్తాడు? అధర్మాన్ని అణిచివేయాలి, ధర్మాన్ని పునఃస్థాపించడానికి కొరకు. ధర్మాన్ని ఇష్టపడేవాళ్ళు, ధర్మాన్ని ప్రచారం చేసేవాళ్ళు, ధర్మాన్ని ధర్మస్థాపన చేస్తూ ఆ ధర్మాన్ని కంటిన్యూ చేసే వాళ్ళని ఏమంటారు? భక్తులు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతి యుగమునందు నేను స్వయంగా అవతరిస్తాను. దేని కొరకు? నా యొక్క భక్తులు, వాళ్ళని సాధువులు అంటారు, సాధువులను రక్షించడం కొరకు. మరి సాధువులను రక్షించాలంటే ఆ సాధువులని ఎంతో కాలం నుండి ఎవరైతే ఆ ఇబ్బందులకు, బాధలకు, దుఃఖాలకు గురి చేస్తున్నటువంటి దుష్టులు, దుర్మార్గులను నశింప చేయడానికి కొరకు. ఒకసారి వాళ్ళ వినాశనం జరుగుతుందో వాళ్ళతో పాటు అధర్మం కూడా వినాశనం అవుతుంది. సాధువులను ఎప్పుడైతే రక్షిస్తామో ధర్మాన్ని రక్షించడం జరుగుతుంది. సో దాని కొరకు భగవంతుడు అవతరిస్తాను అంటున్నాడు.
సో, ఇక్కడ ఏ విధంగా మన లోపల భౌతిక కోరికల బంధము, ఈ భౌతిక కోరికలనేది ప్రతి మానవుడికి అధర్మం. ఆధ్యాత్మిక కోరికలనేది ధర్మము. భౌతిక కోరికలనేది అధర్మం. ఈ భౌతిక కోరికలను మనకు పెంచి పోషిస్తా ఉంటాయి. భౌతిక కోరికలను మనకు ప్రోత్సహించే వాళ్ళందరూ గూడా దుష్టులు, దుర్మార్గులు. ఆధ్యాత్మిక కోరికల్ని మన లోపల ప్రేరేపితం చేసేవాళ్ళు సాధువులు, భక్తులు, ధర్మాత్ములు. సో, అటువంటి బంధం నుండి విడుదలను గోరు వారిచే ఆత్మానుభవమునకు అత్యంత ఘనమైనదిగా తలంచబడు. సో, ఎలా అయితే మొన్న జెప్పానో, జైలు నుంచి విడిపించాలంటే, మనము నేరము చెయ్యలేదు. ఒకవేళ చేసిన తర్వాత, మనము దాని యొక్క ప్రాయశ్చిత్తాన్ని నేను పొంది, వీలైనంత త్వరగా డిసిప్లిన్ లైఫ్ నేను గడిపి, కొన్ని స్పెషల్ అకేషన్స్‌లో స్పెషల్‌గా విడుదల జేస్తా ఉంటారు. అలా విడుదల చేయించడాని కొరకే ఇప్పుడు లీగల్‌గా కోర్ట్‌లో ఆర్గ్యుమెంట్ చేయాలంటే మనకు ఏ జ్ఞానం గావాలా? న్యాయశాస్త్ర జ్ఞానం, జ్ఞాన కోవిదుడు, పండితుడు గావాలి దాంట్లో. సో, అదే విధంగా భగవంతుడు కపిల భగవానుడి రూపంలో సాంఖ్య తత్వం అనే శాస్త్రాన్ని మనందరికీ బోధించి, మనని ఈ భౌతిక బంధనాల నుంచి, భౌతిక కోరికల బంధనం నుంచి విడుదల కావించడానికి అవతరించడం జరిగింది. కపిల భగవానుడి యొక్క అవతార ముఖ్య ప్రయోజనము భాష్యం. ఇచ్చట దురాశయాత్ అను పదము ప్రధానమైంది. దుర్ అను పదము కష్టమును లేదా దుఃఖాలను సూచించును. ఆశయాద్ అనగా ఆశ్రయము నుండి అని భావము. బద్ధ జీవులమైన మనము దుఃఖ క్లేశపూర్ణమగు ఈ భౌతిక దేహమును ఆశ్రయించి ఉన్నాము. మూర్ఖ జనులు ఈ విషయమును అవగతము చేసుకొనజాలరు. ఇదే అవిద్య అని పిలువబడును. దేహమే అన్ని దుఃఖాలకు కారణమని మానవుడు ఎరుగవలసి ఉన్నది. నవీన నాగరికత విజ్ఞాన శాస్త్రమందు పురోభివృద్ధి చెందుచున్నట్లుగా చెప్పబడుచుండును. కానీ ఆ విజ్ఞాన శాస్త్రం ఏమిటి? దేహమును ఎంత సౌఖ్యముగా పోషించినను అది నాశవంతమే అనడి జ్ఞానము లేకుండా అది కేవలము దేహ సౌఖ్యముల కొరకే పరిమితమై ఉన్నది. భగవద్గీత యందు తెలుపబడినట్లు అంతవంత ఇమే దేహ ఈ దేహమును నశించియే తీరును. నిత్యస్యోక్త శరీరినః అనునది దేహమందలి ఆత్మను సూచించును. దేహము అనిత్యమైనను అది మాత్రము నిత్యమైంది. అదేంటే ఆత్మ. దేహము అనిత్యము, ఆత్మ నిత్యము. కర్మ కొరకు మనము దేహము అవసరము. దేహము లేకుండా, ఇంద్రియములు లేకుండా కర్మయే లేదు. శాశ్వతమగు దేహమును పొందుట సాధ్యమా అని జనులు ప్రశ్నించుట లేదు. ఇంద్రియ భోగమందు నెలకొనినను ఆ భోగము కూడా శాశ్వతము కానందున నిజమునకు వారు కోరునది శాశ్వత దేహమునే. అనగా శాశ్వతముగా దేనినైతే అనుభవించగలరో దానినే వారు కోరుదురు. కానీ ఆ పూర్ణత్వమును బడయుటెట్లో వారెరుగరు. కనుకనే కపిల దేవుడు ఇచ్చిన తెలిపినట్లుగా సాంఖ్య తత్వం తత్వానాం అయ్యున్నది. తత్వానం అంటే సాంఖ్య. నిజముగు సత్యపు అవగాహన నొసగుటకే సాంఖ్యతత్వ విధానము రచింపబడింది. ఇంతకు నిజముగు సత్యమేమిటి? సమస్త దుఃఖ కారణమగు భౌతిక దేహము నుండి ఏ విధంగా ముక్తిని బడయవచ్చుననడి జ్ఞానమే నిజముగు సత్యము. కపిల భగవానుని అవతారము ముఖ్యంగా ఈ ప్రయోజనము కొరకే ఉద్దేశింపబడినది. ఈ విషయమే ఇక్కడ స్పష్టపరపబడింది. సో, కపిల భగవానుడి యొక్క అవతార ముఖ్య ప్రయోజనం ఏంటంటే, దేహము అనిత్యము, ఆత్మ నిత్యము. అట్లా అని జెప్పేసి అనిత్యమైనటువంటి దేహము లేకుండా మనం ఏ కర్మ చేయలేము. నిత్యము, ఆత్మ నిత్యము. ఈ భౌతిక దేహం కాకుండా ఆధ్యాత్మిక దేహం ఉంటుంది. ఆధ్యాత్మిక దేహము నిత్యము, ఆత్మ నిత్యము. ఎందుకు? ఆ రెండిటి మధ్య భేదం ఉండదు.
ఆ 2 గూడా సచ్చితానందము. భౌతిక దేహము కాల పరిమితితో కూడుకొనుంటుంది. ఎప్పుడైతే ఈ దేహాన్ని తల్లి గర్భంలో స్వీకరించినప్పటి నుంచే 6 రకాల మార్పులొస్తాయి. తల్లి గర్భంలో ఆత్మ, పరమాత్మ భగవంతుడి యొక్క కృప వల్ల తండ్రి ద్వారా తల్లి యోనిలోకి ఎంటర్ అయినప్పుడు అది శరీరాన్ని పంచభౌతిక శరీరాన్ని తీసుకుంటుంది. ఆ శరీర తత్వమే 6 రకాల మార్పులు. జన్మించడము. శరీరంలో ఆత్మ ఎంటర్ అయిందంటేనే ఆత్మ తల్లి గర్భంలోనే జన్మ తీసుకుంటుందన్నట్టు. బయటకొచ్చినప్పుడు అది సంపూర్ణంగా ఇంద్రియాలతో కూడుకున్నప్పుడు తనను తాను అంటే ఆ ప్రతి ఇంద్రియం పని జేయడానికి సిద్ధమైనప్పుడు తల్లి గర్భంలోంచి బయటకొస్తుంది. ఆ ప్రతి ఇంద్రియాన్ని తనను తాను కర్మలు చేయడానికి ప్రిపేర్ జేస్తుంది తల్లి గర్భము. సో, కాబట్టి ఇక్కడ తల్లి గర్భంలోనే జన్మ తీసుకుంటుంది. తల్లి గర్భంలోనే అది పెరుగుతుంది. ఇంగా ఆ పెరుగుదల ఒక స్థితికొచ్చి అంటే ఇక్కడ మనకు 6 రకాల మార్పుల్లో జన్మ, పెరుగుదల, స్టెబిలిటీ స్థిరత్వము, రీప్రొడక్షన్, తర్వాత పునరుత్పత్తి. తర్వాత ఐదవది క్ష క్షీణించటము, లాస్ట్‌ది నశించటము. సో, మనకు ఇది భౌతిక దేహానికి సంబంధించినటువంటి లక్షణం అన్నట్టు. 6 రకాల మార్పులు. ఆత్మకు ఎటువంటి మార్పుండదు. ఆధ్యాత్మిక దేహానికి మార్పుండదు. ఈ విషయాన్ని, ఈ జ్ఞానాన్ని బోధించడానికి ఈ తత్వం అంటే సాంఖ్య తత్వము. కానీ మనందరం ఏం చేశామంటే దురాశయ మనము ఈ దుఃఖాలను, క్లేశాలనే మనకు ప్రసాదిస్తుంది భౌతిక దేహము. ఎందుకు? ఈ దేహము త్రిగుణాలతో కూడుకుంది. తమోగుణము, రజోగుణము, సత్వగుణము. ప్లస్ అంతేకాకుండా ఈ దేహము మన ప్రారబ్ధ కర్మలను తీసుకొనొస్తుంది. ఆ ప్రారబ్ధ కర్మల ఫలాలనివ్వటమే ఈ దేహం యొక్క డ్యూటీ. అవి టైమ్ టు టైమ్ అవి ఎగ్జిక్యూట్ అవుతా ఉంటాయి. అది ఈ దేహము, ఈ జీవితం సపోజ్ నాకు 60 ఇయర్స్ ఈ దేహము తీసుకొనొచ్చాను. ఎందుకు తీసుకొనొచ్చాను 60 ఇయర్స్? నా ప్రారబ్ధ కర్మలు 60 ఏళ్ల వరకే ఉన్నాయి. ఈ శరీరంతో కొన్ని తమోగుణ ఫలాలు, రజోగుణ ఫలాలు, సత్వగుణ ఫలాలు, లేదంటే మంచి కర్మ ఫలాలు, చెడు కర్మ ఫలాలు, రుణానుబంధాలు ఇవన్నీ గూడా నాకు 60 ఏళ్ల వరకే ఉన్నాయనుకుందాం. లైక్ ఎట్లయితే ఇప్పుడు మా బిఎస్ఎన్ఎల్ డిపార్ట్‌మెంట్‌లో 60 ఏళ్లకు రిటైర్మెంట్. దాని తర్వాత ఒక్కరోజు గూడా నన్నుంచరు. దానికంటే ముందు గూడా నేను ఒకవేళ డిసిప్లిన్‌గా డ్యూటీ చేస్తే తీసేయరు. సో, నేను డిపార్ట్‌మెంట్‌కు విరుద్ధంగా పనిచేస్తే మేబీ సస్పెండ్ జేయొచ్చు. కానీ నేను డిపార్ట్‌మెంట్‌కు అనుకూలంగా, ప్రతికూలంగా గాకుండా అనుకూలంగా జేస్తే 60 ఏళ్ల వరకు నన్నుంచుతారు. 60 ఏళ్ల రోజు సో, లాస్ట్ వర్కింగ్ డే ఆఫ్ దట్ మంత్ సో, నాకు రిటైర్మెంట్ సత్కారం జేసి నాకు రావాల్సినయి ఇచ్చి పంపిస్తారు. ఎందుకు? అన్ని రోజులు నేనక్కడ కర్మ చేశాను గాబట్టి. కాబట్టి ఈ శరీరం గూడా నాకు భగవంతుడు ఎందుకిచ్చాడంటే లాస్ట్ లైఫ్ ఎన్నో జన్మల యొక్క ప్రారబ్ధ కర్మ ఫలాలను అనుభవించడానికి నాకివ్వడు. ఇప్పుడు వర్షాకాలం ఉంది. అందరూ పంటలేశారు. సో, మొన్న ఒక మహారాజు గారిది వింటా ఉన్నాను. ప్రతి పంట భూమిలోంచి విత్తనంలోంచి అది మొక్కగా పెరుగుతుంది. పెరిగి పెద్దదవుతుంది. తర్వాత దాని యొక్క డ్యూటీ రీప్రొడక్షన్. అది వరి అవుతే వరినివ్వటము, గోధుమలైతే గోధుమలనివ్వటము, చెరకైతే చెరకునివ్వటము. సో, ఏదైతే అది. సో, అదిచ్చేస్తుంది. 4 నెలలనుకుందాం. 4 నెలల్లో అది పుడుతుంది, పెరుగుతుంది. కొంతకాలం అలానే ఉంటుంది. తర్వాత తన లోపల నుంచి మళ్ళీ సంతానం జరుగుతుంది. అది పక్వానికొచ్చిన తర్వాత రైతేం జేస్తాడు? అలానే బెట్టేస్తే రాలిపోతుంది. రైతు అలా భూమి మీద రాలిపోకుండా కోసేస్తాడు. ఒకవేళ రాలిపోయిన తర్వాత అది తనంతట తాను మళ్ళీ ఇంకా ఈ వరి అలానే ఉంచితే నెక్స్ట్ ఇయర్‌కి మళ్ళీ పంట వస్తదంటే రాదు. అయిపోయిందది. దాని లైఫ్ క్షీణించి నశించిపోతుంది. అలానే మనం గూడా ఆల్రెడీ వరికైతే 4 నెలల్లో, 5 నెలల్లో ఉంటుందనుకుందాం. ప్రతి వృక్షానికి అనుకోని ప్రతి దానికి గూడా దాని లైఫ్ స్పాన్ ఉంటుంది. మనకు గూడా లైఫ్ స్పాన్ రాసుకొనొస్తాము. అదయిపోయిన తర్వాత ఎందుకు? సేమ్ 6 రకాల మార్పులు. మనం గూడా ఆ ప్రారబ్ధ కర్మను తీసుకొనొస్తాం దాని లోపల.
కానీ వాటికేమో కేవలం అది ఎగ్జిక్యూట్ చేయడానికే లైఫు. మనము దానికి నెక్స్ట్ లైఫ్ కొరకు ప్లాన్ చేసుకునేదేం లేదింక. మనకు నెక్స్ట్ జీవితానికి ప్లాన్ జేసుకోవచ్చు. లేదా నెక్స్ట్ లైఫ్ ఆల్రెడీ రెడీగుంటుంది. మిగతా ప్రారబ్ధ కర్మలు అనుభవించడానికి. కానీ భగవంతుడు ఈ దివ్య జ్ఞానం, ఈ దుఃఖాలు, క్లేశాలు రెడీగా ఉన్నాయి. ఈ లైఫ్‌లో కొన్ని దుఃఖాలను అనుభవిస్తున్నాము. కొన్ని క్లేశాలు, బాధలు ముఖ్యంగా క్లేశము అన్నప్పుడు మనకు శాస్త్ర ప్రకారము జన్మ, మృత్యు, జరా, వ్యాధి ఈ 4 క్లేశాలు, త్రివిధ తాపాలు ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. ఈ త్రివిధ తాపాలు రెడీగా ఉంటాయి. ఈ జన్మలో మనని ఇబ్బంది పెట్టడానికి. ఈ జన్మ అయిపోయింది. సపోజ్ ఇప్పుడు 52 పాయింట్ సంథింగ్. సో, నాకు దాంట్లో ఈవెన్ అవర్స్, మినిట్స్, సెకండ్స్ కూడా కాలిక్యులేషన్ ఉంటుంది. ఆ సెకండు ఈ శరీరం నుంచి నేనెళ్ళిపోతా అన్నట్టు. దాని తర్వాత ఉండదు. లైక్ ఎగ్జాంపుల్ మన డిపార్ట్‌మెంట్‌లో గాని, తర్వాత ఫ్లైట్ గాని ఎనీథింగ్. ఇప్పుడు ఫ్లైట్ పలానా టైమ్ ఉందంటే, ఆ టైమ్ లోపల మీరు ఎంటర్ కాలేదంటే డోర్ క్లోజ్ అవుతది. ఫ్లైట్ ఎగిరిపోతుంది. అలానే మనం గూడా ఈ నవద్వారాల నుంచి సో, వి విల్ మూవ్ ఎక్కడో ఒక దగ్గర నుంచి ఈ యొక్క శరీరంలోంచి ఇంకా ఉండలేము మనం. మన ఆత్మ ఉండాలనుకుంటుంది. కానీ దీంట్లోంచి బలవంతంగా లాగేస్తారన్నట్టు. ఎందుకు? ఆత్మ ఎందుకు అంటుందంటే, ఈ దేహం కొత్త కొత్త బంధాలతో ముడిపడుంది. అప్పుడు దానికి ఏం జెప్తారంటే, ఈ బంధాలు ఆల్రెడీ నీకయిపోయినాయి. కొత్త బంధాలు మళ్ళీ నీకు నెక్స్ట్ ఎప్పుడో ప్రారబ్ధ కర్మొస్తది. కొత్త రుణానుబంధాలు ఏర్పాటు చేసుకున్నామనుకోండి, దానికి మళ్ళీ ఎప్పుడు అనుభవించాలా. ఇప్పుడు లాస్ట్ ఈ బంధాలిక్కడ అయిపోయినాయి. కాబట్టి దీంట్లోంచి మనము వెళ్ళిపోవాల్సిందే. మనం లైక్ ఎగ్జాంపుల్ బృందావన్ ఎళ్తున్నామనుకోండి. బృందావన్‌లో ఓన్లీ 5 మినిట్స్ ఆగుతుంది. సో, ట్రైన్ చాలా బావుంది. ఏ క్లాస్‌లో అని జెప్పేసి బృందావన్ వదిలేసి ఇంకా ముందుకెళ్తామా? వెళ్ళలేము. 5 నిమిషాల్లో టక 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 దిగేయాల. అక్కడ ఎంత పెద్ద లగేజ్ పట్టుకొనున్నా దిగేయవలసిందే. అలానే ఆ ట్రైన్‌తో 26 అవర్స్, 24 అవర్స్ చాలా అనుబంధం ఆ సీట్‌తో. ఇది నా బెర్త్ అండి, మాదండి, క్యాబిన్ మాదండి. ఎప్పటి వరకు? 24 అవర్స్. మథుర రాంగానే క్యాబినొద్దు, ట్రైనొద్దు, ఏమొద్దు ఇంకా. మనం దిగేసెళ్తాం. అలానే మన టైం రాంగానే ఈ శరీరంలోంచి మనం వెళ్ళిపోవాల్సిందే. కానీ మూర్ఖ జనులు ఈ క్లేశాల గురించి తెలియక, ఈ దేహమే నాకు శాశ్వతమని, ఈ దేహంతో చాలా అటాచ్‌మెంట్ పెట్టుకుంటారు. ఈ దేహం నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఏడుస్తా ఉంటారు. ఆ దేహాన్ని నమ్ముకొని ఇతరులు జీవిస్తా ఉంటే వాళ్ళు ఏడుస్తా ఉంటారు. వస్తే ఆ ట్రైన్ వెళ్ళిపోయేటప్పుడు అయ్యో! ట్రైన్ నిన్ను వదిలిపెట్టి పోతున్నాను. చాలా బాధతో ఉంటామా మనం. మథుర వచ్చింది హ్యాపీగా అమ్మ ఎప్పుడెప్పుడు మథురలో వెళ్ళి దర్శనార్థి పొద్దున మనం 6 గంటలకు దిగితే 7:30కి దర్శనార్థి ఉంటది. 1 ½ అవర్‌లో మథుర టు బృందావన్ వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి సో, తొందరగా దర్శనార్థికి వెళ్ళాలి. మన గోల్ తెలుసు. ఆ రాధా శ్యామసుందరుడి యొక్క దర్శనం. అది ఈ శరీరంలోంచి ఈ శరీరం అనే ట్రైన్‌లోంచి దిగిపోవాలా అనేది మనకు ఐడియా లేదు మనకు. ఒకవేళ యెస్. ఈ శరీరంతో నేను పర్ఫెక్ట్‌గా ఇక్కడి వరకు ట్రావెల్ చేశాను. అదే మన ట్రైన్ డిలే అయిపోయి 6 గంటలకు మథుర రావాల. కానీ 6 గంటలకు మనం ఇంకా భోపాల్‌లో ఉన్నామనుకోండి. భోపాల్‌లో దిగిపోతామా? దిగం మనం. ఇక డిలే అయినా మథుర వచ్చినప్పుడే దిగుతాం. అలానే ఈ దేహం అనే వెహికల్‌తో పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అవ్వాలి మనం. ఎక్కడికి? గోలోక బృందావనం. ఇలా లాస్ట్ స్టేషన్ వచ్చింది అంటే నా లాస్ట్ బ్రీత్ వచ్చిందంటే చాలా ఆనందంగా ఉండాలి. యెస్! నౌ ఐ యామ్ గోయింగ్ టు గెట్ డౌన్ ఫ్రమ్ థిస్ బాడీ. బికాజ్ అదర్ వెహికల్ ఈస్ మనమందరం చాలా గ్రూప్‌గా వెళ్తేనేమో మనకు బస్సు బయట రెడీ ఉంటది. బృందావన్ తీసుకెళ్ళడానికి. అందరూ తొందరపడరు. ప్రభుజీ నేను ముందు సీట్‌లో కూర్చోవాలి. మొన్న చార్ధామ్ వెళ్ళినప్పుడు ఆల్రెడీ సీట్స్ అలాట్ చేశాం కాబట్టి బస్సొచ్చిందనగానే తొందరగా వెళ్ళాం. మొన్న స్టా ఫ్రంట్ సీట్ నేనుండాలా? ఆల్రెడీ అలాట్ చేశాం కాబట్టి సుకూన్‌గా పోయాం. అలాట్ చేయకపోతే ఫస్ట్ కమ్ ఫస్ట్ అన్నామనుకోండి అందరికన్నా ముందు నేను అని చెప్పి పరిగెడతా ఉంటాం. సో, అదే విధంగా ఈ దేహంలోంచి రిటైర్మెంట్ ఆల్రెడీ ఒకటి బుకింగ్ ఉంటేనేమో రిటైర్ అవుతాం. ఏమో బుకింగ్ లేదు కాబట్టి ఏడుస్తా కూర్చుంటాం మనం. సపోజ్ మన వాళ్ళు ఎవరైనా మన బాబు అమెరికాలో పెద్ద ఇన్‌స్టిట్యూట్‌లో సీటొచ్చింది. మంచి ప్యాకేజ్‌లో వాళ్ళే స్కాలర్‌షిప్ ఇస్తూ, వెళ్ళేటప్పుడు కొన్ని రోజులు దూరం ఉంటాడనే బాధ గాని, ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా వాడు మంచి అన్నీ వాడే సంపాదించుకొని అక్కడ ఫ్రీ సీటొచ్చిందనుకోండి, సాగనంపేటప్పుడు ఎవరైనా వెళ్ళకు అని జెప్పేసి అంటరా? ఎవ్వరనరు. కాకపోతే కొంచెం దూరం నాన్న కొంచెం జాగ్రత్త అది ఇది అని కంట్లో నీళ్ళతో సాగనంపుతారు గానీ,
సో, ఒక సైడ్ కంటిన్యూలో ఆనంద బాష్పాలు గూడా అనిపిస్తుంది. చాలా ప్రెస్టీజియస్ యూనివర్సిటీలో సీటొచ్చింది. మంచి ప్యాకేజ్‌తో వాళ్ళే ఉల్టా డబ్బులిస్తున్నారనుకోండి. ఎవరన్నా ఏడుస్తూ సాగనంపుతారా? వద్దంటరా? అంటారా ఎవరన్నా? ఇంక భగవంతుడు ఆల్రెడీ ఈ శరీరంతో మథురకొచ్చాను. దిగేటప్పుడు ఎవరన్నా ప్రభుజీ ఢిల్లీకి పోదాం ప్రభుజీ ఇక్కడేం దిగుతాం అని అంటారా? ఆల్రెడీ బస్ ఎవ్రీథింగ్ వెయిటింగ్. మన ప్రోగ్రామ్ షెడ్యూల్ స్టార్టెడ్. అలానే ఈ దేహంతో సంపూర్ణంగా మనం ప్రిపేర్ అయ్యామనుకోండి. దేని ద్వారా ప్రిపేర్ కావచ్చు మనం? విజ్ఞానం, శాస్త్రం, భగవంతుడి యొక్క తత్వము. నేను ఆత్మను గాబట్టి, పరమాత్మ దగ్గర ఉండవలసిన వాడిని. పరమాత్మ సన్నిధిలో ఉండవలసిన వాడిని. పరమాత్మని సేవిస్తూ ఉండవలసిన వాడిని. కానీ, అలా సేవించకిక్కడ భౌతిక ప్రపంచంలో మాయను సేవిస్తా ఉన్నాను. భగవంతుడికి చాలా దూరంగా ఉన్నాను. నాకిన్ని రోజులు అనుభవించిన దుఃఖాలకు కారణము, నేను దేహాత్మ బుద్ధితో జీవించడము, ఈ దేహాన్ని సుఖపెట్టడము, భగవంతుడి గురించి ఆలోచించకపోవడము, భగవత్ సేవ గురించి ఆలోచించకపోవడము, భగవద్ నామం గురించి ఆలోచించకపోవడము, భగవద్ లోకం గురించి ఆలోచించకపోవడము నా దుఃఖాలకు కారణం. ఒకసారి నేను భగవంతుడి వాడిని, నేను భగవత్ సేవకుడిని, నా యొక్క ధర్మమే భగవంతుని ప్రసన్నం చేయడం, భగవంతుడి ప్రీతి కొరకు ఈ దేహము, నేను పని చేయాలి, కర్మ చేయాలి అనుకున్నప్పుడు ఎట్టి పరిస్థితిలో దుఃఖాలు, క్లేశాలు రావు మనకు. నెక్స్ట్ శ్లోకం. దురవగ్రాహ్యమగు ఈ ఆత్మానుభవ పతము కాలక్రమమున నశించింది. మానవ సంగమునందు ఈ తత్వమును తిరిగి ప్రవేశపెట్టి వివరించుటకే ఈ కపిలావతారమును నేను ధరించితినని ఎరుగుము. కపిల భగవానుడు తన తండ్రి అయినటువంటి కర్దమ మునితో చెప్తున్నాడు. సో, కృష్ణ భగవానుడు కూడా చెప్పాడు కదా భగవద్గీతలో. ఏమన్నాడు? ఈ భగవద్గీత ఇంతకు ముందు గూడా ఆహ్, ముందు నుంచి యుగాల నుంచి ఉంది ఈ జ్ఞానము. హ్మ్. ఇది నష్టం అంటే ఈ భగవద్గీత కనుమరుగైపోయింది. భగవంతుడి యొక్క జ్ఞానం. అందుగురించి తిరిగి మళ్ళీ ఏవం పరంపర జ్ఞానం ఏ శ్లోకం అది? సకాల నేహ మహతో యోగో ఏవం నష్ట పరల్తప. 4.22. 4.2. హ్మ్. ఏం చెప్తున్నాడు అక్కడ భగవంతుడు? అదే ఇక్కడ చెప్తున్నాడు. గ్రాహ్యమగు ఈ ఆత్మానుభవ పథము. ఆత్మానుభవ పథం అంటే మార్గము. ఆత్మ అనుభవ పథము. అంటే నేను ఆత్మను అని అనుభవిస్తూ ప్రయాణం చేసే మార్గము కాలక్రమమున నశించిపోయింది. మరి అది నశించిందంటే ఏ మార్గంలో నడుస్తున్నాము? నేను దేహము అనే అనుభవంతో కూడుకున్నటువంటి మార్గంలో మనందరం ప్రయాణం చేస్తాం. కాబట్టి ఈ ప్రయాణము ముళ్ళతో కూడుకుంది, దుఃఖపూరితమైంది, క్లేశపూరితమైంది. ఏ మార్గము అద్భుతంగా ఉంటుంది? సపోజ్ ఎప్పుడన్నా ఆహ్, మన విలేజ్ నుంచి ఇక్కడ రావాలా హైదరాబాద్‌లో ప్రోగ్రామ్ అంటే హైదరాబాద్‌లో పెద్దది ఏదో మీటింగ్ పెట్టిర్రు. ఇక రోడ్లన్నీ జామ్ ప్యాక్. అన్నీ గూడా పెద్ద లారీలు, బస్‌లలో జనాలు 1,00,000 మంది 10,00,000 మందితో హైదరాబాద్‌లో ప్రోగ్రామ్ అంటే అన్ని విలేజెస్ నుంచి బస్సులొస్తా ఉన్నాయి. రోడ్డంతా జామ్ అయిపోతుంది. అప్పుడు మనకు అర్జెంట్‌గా హార్ట్ అటాక్ వచ్చింది. హైదరాబాద్ తీసుకురావాలి. అన్ని రోడ్లు జామ్. ఎలా తీసుకొస్తారు? ఏది దేహ ఆ! దేహ అనుభవ పథమొచ్చి దేహాత్మ బుద్ధి, ఆత్మ అనుభవ పథమొచ్చి బ్రహ్మభూత మార్గము. నేను భూత అంటే జీవుడు, బ్రహ్మం నేను బ్రహ్మమును అనే అనుభవంలోకి రావాలి మనం. ఇంత వింటున్నాము. నేను ఆత్మను అన్నప్పుడు, ఈ ఆత్మ ఎప్పుడెప్పుడు భగవంతుడు ఎట్లయితే మనం బృందావన్ కొరకు ఈడ ట్రైన్ ఎక్కితే ఎప్పుడు మథుర వస్తదా అని చూస్తాము. మొన్న చార్ధామ్ కొరకు వెళ్తే ఎప్పుడు ఢిల్లీ వస్తదా అని చూసాం. ఢిల్లీ ఎందుకంటే ఢిల్లీలో మన బ్రేక్ ఉండే. ఢిల్లీ తర్వాత హరిద్వార్. అర్థమైందా? నెక్స్ట్. మానవ సంగమునందు ఈ తత్వమును తిరిగి ప్రవేశపెట్టి వివరించుటకే ఈ కపిలావతారము నేను ధరించితిని. కపిల భగవానుడు ఈ తత్వము ఆత్మానుభవ
తత్వాన్ని, ఆత్మ జ్ఞానాన్ని, పరమాత్మ జ్ఞానాన్ని, ఆత్మ యొక్క డెసిగ్నేషన్, ఆత్మ యొక్క స్వరూపం గురించి బోధించడానికి కొరకే. ఎవరికి బోధించడానికి? జంతు సంఘం గాదు. మానవ సంఘముకు ఈ తత్వము, ఆత్మతత్వము లేనటువంటి మానవ సంఘము, అది మానవ సంఘమే కాదు. అది జంతు సంఘము. ఎందుకు అలా బోధిస్తున్నారు? ఏ శ్లోకంలో దాని గురించి చెప్పారు. ఎందుకు జంతు సంఘము, మానవ సంఘము, జంతు సంఘము సమానము ఒక లెవెల్‌లో. లేదు మానవ సంఘము గొప్పది జంతు సంఘము కంటే అని. సో, మానవుడు జంతువుతో సమానము. ఈ 4 పనులు మాత్రమే చేస్తే మానవుడు జంతువుతో సమానము. మానవుడు జంతువుల కంటే అధికము. ధర్మాన్ని పాటించినప్పుడు ధర్మోహితేషో. ధర్మం అంటే ఏంటి? ఆత్మ ధర్మము. ఆత్మ ధర్మం అంటే ఆత్మ మానవుడు జీవుడు ఆత్మ ఆహ్, స్థితిలో జీవిస్తే, నేను ఆత్మను అంటే, మరి ఆత్మ యొక్క ధర్మం ఏంటి? భగవంతుడి నిత్య నిరంతరము భగవంతుడిని సేవించడం. భగవంతుని ఏ విధంగా సేవించగలరు? శ్రవణం, కీర్తన, విష్ణు స్మరణం, వందనం, అర్చనం, పాదసేవనం, హ్మ్. దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. ఈ నవదా భక్తుల్లో సో, ఐదవ భక్తి ద్వారా, రెండిటి ద్వారా, మూడిటి ద్వారా, నాలుగిటి ద్వారా, ఈ నవదా భక్తుల ద్వారా, నవదా భక్తులనే ధర్మం ద్వారా భగవంతుని సేవించొచ్చు. మరి అసలు దీన్ని ఎలా ప్రభుజీ సేవించాలంటే నేర్చుకోవడం ఏంటి? నేర్చుకోవాలనే శ్రద్ధ ఉండాలా? ఆ శ్రద్ధ ఉన్న వాళ్ళకు భగవంతుడు అంతర్యామిలాగా సాధు సంఘాన్ని ప్రసాదిస్తాడు. ఆ సాధు సంఘం ద్వారా భజన క్రియ నేర్చుకుంటాము. భజన క్రియ ద్వారా ఇంతకాలము నాకు తెలిసింది ఆహార నిద్ర భయమైతునం అనే జీవనం సాగించాను. అది నా లోపల అనర్థాలు అదైతే ఎన్నో 80,00,000 జన్మల్లో జంతువులు, పక్షులు వీటి జన్మల్లో గూడా జీవించాను. కానీ వాటికంటే నేను ఉత్తమ జన్మను పొందాను అని మనం అనుకున్నప్పుడు సాధు సంఘంలో భజన క్రియ, భగవంతుడి యొక్క నామరూప గుణ లీలల యొక్క శ్రవణ, కీర్తన, జ్ఞానం, విజ్ఞానం ప్రయోగాత్మకమైనటువంటి జ్ఞానాన్ని తీసుకోండి. అంటే ఈరోజు చాలా మంది ఇప్పుడు 100 మంది ఉన్నారు. 100 ఉన్నారు. ఎంత ఉన్నారు? ఓకే. 94 కొంతమంది 97కు 94 అయ్యారు. సో, వాళ్ళు కొంచెం బిజీ ఉన్నారేమో. తర్వాత దీంట్లో అట్‌లీస్ట్ నేననుకుంటున్నాను ఒక 25 మెంబర్స్ ఏదో మంగళారతి కంప్లీట్ చేశామని మంగళారతి యాప్‌లో, మంగళారతి దీంట్లో పెట్టడం జరిగింది. మిగతా వాళ్ళు చేయలేదా? లేకుంటే ఏం పెడతాంలే అనుకున్నారో తెలియదు. ప్రయోగాత్మకం ఈరోజు ఆస్పిషియస్ డే అని చెప్పాను. మరి జ్ఞానం విన్నాము. విజ్ఞానం అంటే ప్రయోగాత్మకం. ప్రాక్టికల్ చేయాల. ప్రాక్టికల్ చేయకపోతే లాభం లేదు. కపిల భగవానుడి అవతారం ఏంటి? మనతో జ్ఞానాన్నిచ్చి, ఆయన యొక్క పరంపరలో శిష్యుల ద్వారా మనని ప్రాక్టికల్‌గా చేయించడమే భగవంతుడి యొక్క అవతారము ముఖ్య ఉద్దేశ్యం. నెక్స్ట్ లౌకిక తత్వవేత్తలు వేరొక తత్వవేత్త యొక్క సిద్ధాంతమును కొట్టివేయుటకు క్రొత్త రకములకు మానసిక కల్పనను సృష్టించినట్లుగా కపిలదేవుడు కూడా సాంఖ్యతత్వం అనేది కొత్త సిద్ధాంతమును ప్రవేశపెట్టానని భావించుట సత్యము కాదు. భౌతిక స్థాయిలో ప్రతి ఒక్కడు తాను ఇతరుల కన్నను ప్రధానుడగుటకు యత్నించును. కల్పనాపరులకు కర్మక్షేత్రము మనస్సే. మనస్సు పరిపరి విధములుగా ఆలోచించుటకు పరిమితే లేదు. అది అపరిమితమగు ఆలోచనలు కలిగి ఉండును. కనుక మనుజుడు అపరిమితమగు సంఖ్యలో సిద్ధాంతములను ప్రతిపాదించును ప్రతిపాదించవచ్చు. కానీ సాంఖ్యతత్వం అటువంటిది కాదు. అది మానసిక కల్పనము గాక వాస్తవమైనదై ఉన్నది. కానీ కపిలుని కాలమున అది నశించుండెను. కాబట్టి ఎట్లయితే భగవద్గీత అర్జునుడి సమయంలో నశించడం వల్ల భగవద్గీత జ్ఞానము భగవంతుడు మళ్ళీ అర్జునుడి ద్వారా గీతా జ్ఞానాన్ని పునరుద్ధరించారో, కపిల భగవానుడి యొక్క సమయంలో గూడా సాంఖ్యతత్వ అంటే ఆత్మతత్వ జ్ఞానము నశించడం వల్ల ఆయన మళ్ళీ ఆత్మతత్వ జ్ఞానాన్ని బోధించడానికి కర్దమముని యొక్క ఆ! ఇంట్లో
జన్మ తీసుకోవడం జరిగింది. సో, ముఖ్యంగా మన నిన్న గూడా వచ్చింది ఇంద్రియాలను ఎందుకు కంట్రోల్ జేయాలా? దాని ప్రయోజనము. ఇంద్రియాలకు బాస్ మనస్సు. కాబట్టి ఈ మనస్సు భౌతిక భోగాల పట్ల సో, భౌతిక కల్పనా పరులు భగవంతుడిని గూడా భగవంతుడి ఆకారం లేకుండొచ్చు, ఉంటే ఇట్లా ఉండొచ్చు, అలా ఉండొచ్చు, లేకుంటే అందరూ భగవంతులే అనుండొచ్చు అనగలుగుతారు. అందరిని ఈక్వల్‌గా అలా తన మానసిక స్థితి బట్టి ఆ విధంగా కల్పనలు చేస్తా ఉంటారు. కానీ భగవంతుడి యొక్క శాస్త్రం అనేది కల్పనలతో ఆ! రచించేది గాదు. ఈరోజు ఒకాయన తనకి ఇష్టం ఉన్నట్టు రచించి, నెక్స్ట్ ఇంకొకాయన ఇంకొక ఇష్టం ఉన్నట్టు రచించేది గాదు. ఇది అందుగురించే ఆచార్య పరంపర నుంచి వచ్చేటువంటి జ్ఞానము. సో, ఈ జ్ఞానానికి మూలము 15.15 భగవద్గీతలో ఏం చెప్తుంది? జ్ఞానం అనేది ఏదైనా ఉందంటే, ఆ జ్ఞానము యొక్క లక్ష్యము నేనే. ఆ జ్ఞాన రచయితని నేనే. జ్ఞాన సృష్టికర్తను నేనే. జ్ఞాన బోధకర్తను నేనే. కాబట్టి మీరందరూ గూడా తటస్థ శక్తి అయినటువంటి జీవుల యొక్క లక్ష్యము, ఆ జ్ఞానాన్ని ప్రాపర్ ఆచార్యుల నుంచి తెలుసుకొని, ఆ జ్ఞానము యొక్క పరమ లక్ష్యము నన్ను సేవించడమే అని అర్థం జేసుకోవాలా అంటున్నారు భగవంతుడిక్కడ. కాలక్రమేణా ఏదేని జ్ఞానము నశించిపోవుట లేదా కొంతకాలము మరుగుపడుట అనున్నది ఈ భౌతిక జగత్తు స్వభావము. ఈ విధమైన వచనంనే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందలి పలికి ఉండెను. సకాలే నేహ మహత యోగో నష్టః పరంతప. భగవద్గీత యందు తెలుపబడిన యోగ విధానము కాలక్రమమున నశించింది. పరంపరలో వచ్చుచున్న ఆ జ్ఞానము కాలమందు నశించిపోయినది. కాలమనడి అంశము ఎంతటి ప్రభావశీలమైనదనగా భౌతిక జగమునందలి ప్రతిదియు దానిచే చెడిపోవును లేదా నశించిపోవును. కృష్ణార్జునుల కలయికకు ముందు గీత యందలి యోగ పద్ధతి నశించి ఉండెను. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు తిరిగి అదే పురాతన యోగ విధానంను అర్జునులకు తెలియజేసెను. పురాతన యోగ విధానం అప్పుడు లేటెస్ట్ యోగ విధానం గాదు. ఇది ఎప్పటికీ ఉంటుంది. ఎట్లయితే కృష్ణుడు ఆ! ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద. అనాది, ఆది. ఎప్పటికి భగవంతుడు అనాది. భగవంతుడి జ్ఞానము అనాది. భగవంతుడి నామము అనాది. భగవంతుడి ధామము అనాది. భగవంతుడి యొక్క కథ అనంతము అనాది కాలం నుంచి. ఎందుకంటే దానికి మనకు ఆచార్యులు చెప్తా ఉంటారు. అనంత శేషుడు అనంత కాలం నుంచి భగవంతుడి అనంతమైనటువంటి నామరూప గుణ లీలలను కీర్తిస్తున్న అనంతమైనటువంటి నోళ్లతో మామూలు మనకంటే ఒకటే ఉంది. అనంతం అనంత శేషుడు ఎవ్వరు లెక్కబెట్టలేరు. అన్ని నాలుకల ద్వారా స్తుతిస్తున్నా ఇప్పటికీ అంతము కాలేదంట. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ విష్ణు, శ్రీహరి ఆర్ కృష్ణ. సో, కాబట్టి ఈ భౌతిక ప్రపంచం యొక్క లక్షణం ఏంటంటే ఏదైనా గూడా నశించిపోవటమే. ఈ జ్ఞానం గూడా భౌతిక ప్రపంచంలో పరంపర ద్వారా కొంతకాలము కంటిన్యూ అయ్యి మళ్ళీ నశించిపోతుంది. కల్ మానసిక కల్పనా పరులు వాళ్ళ ఊహలతో ఏదేదో ఇంట్రొడ్యూస్ చేస్తా ఉంటారు. దాన్ని ఖండించడానికి భగవంతుడే స్వయంగా ఐదర్ తన అంశావతారం గాని, శక్తావేశ రూపంలోన్న భగవంతుడు రావడం జరుగుతుంది. అదే విధంగా సాంఖ్యతత్వమును తాను కొత్తగా తెలియజేయుట లేదనియు, అది పూర్వం నుండియే కలదనియు కపిల భగవానుడు పలికెను. కృష్ణుడు ఎట్లయితే అర్జునుడికి ఇప్పుడు నేను ఇది ఇంట్రొడ్యూస్ చేస్తున్నా నాది గాదు. పూర్వము దీన్ని ఇంతకుముందు సూర్యుడికి, వివస్వానుడికి, మనువుకు, తర్వాత ఇక్ష్వాకు వీళ్ళందరికి బోధించాను. మళ్ళీ అర్జునుడు డౌట్ అడుగుతాడు. అరే! నువ్వు ఇప్పుడు నేను సమకాలికులం ఎట్లా అంటే, నేను దీనికంటే ముందు ఎన్నో జన్మలెత్తాను. ఇప్పుడు కపిల భగవానుడి జన్మ కృష్ణుడి జన్మ కంటే ముందా? తర్వాతనా? కృష్ణుడి అవతారం కంటే. ఆ! కృష్ణావతారం కంటే ముందా? తర్వాతనా? ముందు. ముందు. అలా ఎన్నో అవతారాలు నేను జన్మెత్తాను. నీకు ఆ సంగతి తెలియదు అని చెప్తున్నారు. ఇక్కడ గూడా కపిల భగవానుడు గూడా అదే రిపీట్ చేస్తున్నాడు. ఈ సాంఖ్యతత్వం నేనేదో కొత్తగా తయారు చేసింది గాదు. ఇది ఎప్పటికీ ఉంటుంది సృష్టిలో. మొత్తం బ్రహ్మ యొక్క 100 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఈ మొత్తం ప్రళయం వచ్చి వెళ్ళిపోయినా మళ్ళీ వచ్చేటప్పుడు కొత్తగా బ్రహ్మకు భగవంతుడు అదే జ్ఞానాన్ని బోధిస్తాడు బ్రహ్మకు. మళ్ళా కొత్త జ్ఞానాన్ని బోధించడు. సేమ్. కాలమున అది నశించితే దాన్ని తిరిగి ప్రవేశపెట్టుటకు అతడు అవతరించెను. భగవద్ అవతారపు ప్రయోజనమిదియే.
భగవంతుడి యొక్క స్పెషల్‌గా కపిల భగవానుడి యొక్క ప్రతి యుగంలో అవతరించొచ్చు. కపిల భగవానుడి యొక్క అవతారం ఎప్పుడు అవతారం ఎత్తినా సాంఖ్య జ్ఞానాన్ని ఇస్తాడు. ఎప్పుడు కృష్ణుడొచ్చినా లీలా పురుషోత్తముడు. ఎప్పుడు చైతన్య మహాప్రభు వచ్చినా ప్రేమ పురుషోత్తముడు. ఎప్పుడు రామచంద్రుడొచ్చినా మర్యాద పురుషోత్తముడు. సో, ఎప్పుడు నరసింహదేవ్ వచ్చినా దుష్ట శిష్ట రక్షణ చేస్తా ఉంటాడు నరసింహాచార్య. యదా యదా ఈ ధర్మస్య గ్లానిర్భవతి భారత, ధర్మం అనగా జీవుని యొక్క వాస్తవమగు కర్మ. జీవుని శాశ్వతమగు కర్మ యందు పరస్పర విరుద్ధత ఏర్పడినప్పుడు భగవానుడు అరుదించి జీవితపు నిజమైన ధర్మం తిరిగి ప్రవేశపెట్టును. సో విరుద్ధత పరస్పర విరుద్ధత అంటే కర్మ, జీవుడి వాస్తవ కర్మ. కర్మాప్యేకం తస్య దేవస్య సేవ. శంకరాచార్యుడు రచించినటువంటి గీతామాత్యంలో జీవుడి యొక్క కర్మ కేవలము ఆ దేవదేవుని సేవించడము. కానీ అది ఆత్మ యొక్క ధర్మము. దేహ ధర్మము భగవంతుని సేవిస్తే నా యొక్క సుఖాలను త్యాగం చేయాలి కదా. నేను సుఖాలను త్యాగం చేయను. ఇప్పుడు మన గురువు గారు కూడా అడుగుతారు, అరే ప్రభుజీ మీరు కొంచెం భగవంతుని సేవ చేయడానికి వస్తారా? సపోజ్ నేను గురువు గారి పిలుపు మేరకు వెళ్ళాలంటే ఆఫీస్ లీవ్ పెట్టాలా? బిజినెస్ అయితే దుకాణం బంద్ చేయాలా? లేకుంటే మా ఇంట్లో వాళ్ళది ఇంకెవరిదో చుట్టాలి ఫంక్షన్ ఉంటే సేమ్ గురువు గారు మనల్ని పిలిచారు, గురువు గారి దగ్గరికి కారు వేసుకొని వెళ్ళాలంటే నేను ఇంకో చేయవలసినటువంటి దేహ కర్మ అది రోజు మానేయాల. అప్పుడు ఆ రెండింటి మధ్య గురువు గారు పిలిచిన సేవ వచ్చి ఆత్మసేవ, ఇంకా మిగతా ఆత్మసేవ కాకుండా భౌతికం ఫంక్షన్ అనుకోండి. సో నా దుకాణం ఓపెన్ చేసుకుంటే నాకు ఆ రోజు కొంత డబ్బు వస్తుంది, లేకుంటే నేను ఆఫీస్ వెళ్ళినా నాకు డబ్బు వస్తుంది. ఇదేమో డబ్బు నాకు చేతులకు కనబడతా ఉంటుంది. గురువుగారు భగవత్ సేవ నన్ను పిలిచారు. సపోజ్ నేను తిరుపతిలో లక్కీ డిప్‌లో వేసేసి వచ్చాను. అది నాకు వచ్చింది. పలానా రోజు నీకు ఏమంటారు సుప్రభాత్ సేవ అనేది అన్నిటికంటే టాప్ సేవ వచ్చింది. అప్పుడు ఏం చేస్తారు? దానికి ఎందుకు వెళ్ళాలా? ఏమొచ్చింది? ఇక్కడ నా డబ్బులు పోయినాయి, ఇంకేదో రకాలుగా భౌతికంగా అయితే అన్ని కోల్పోయినా. అక్కడ వెళ్లి జస్ట్ ఓకే. ఆ సేవకు పోయినా ఒక అక్కడ కూడా మేబీ ఒక హాఫ్ అన్ అవర్ ఛాన్స్ ఇస్తారు అనుకుందాం ఆ సేవలో. మేము గదా మొన్న బద్రీనాథ్‌లో 3 గంటలు 3 నిమిషం గూడా చెలియే చెలియే అంటుంటాడాయన. లేకుంటే ఒక 2 నిమిషాలేమో చూస్తామొచ్చు. బద్రీనారాయణ దగ్గర మరి అంత ఇది చేయరు గాని, అది కూడా దూరం నుంచి అంత దూరంకెళ్ళే. లోపలికి కూడా ఎంట్రీ ఉండదు. బయట నుంచి ఇలా వెళ్ళిపోతా ఉంటాము. 3 గంటలు తదేకంగా భగవంతుని చూస్తా ఉన్నాం. మా అదృష్టం కొద్దీ. సో, ఇక్కడ ఏ సేవైనా హాఫ్ అన్ అవర్ ఉండొచ్చు. 1 అవర్ అనుకుందాం. 1 అవర్‌లో నేను ఏం పొందినాను ప్రభు? ఆత్మతృప్తి గురూజీ. అయితదంటారా? అయితది గురూజీ. ఖచ్చితంగా అయితది. ఆత్మతృప్తి అంటే ఏంటి అసలు చెప్పండి? ఎప్పటికి అది ఉంటదేమో చూసుకోండి. నెక్స్ట్. అదేవిధంగా సాంకేతికత తాను కొత్తగా తెలియజేయట్లేదని, అది పూర్వం నుండే కలదని కపిల భగవానుడు పలికెను. కాలక్రమేణా అది నశించుటచే దాన్ని తిరిగి ప్రవేశపెట్టుటకు అతడు అవతరించెను. భగవద్ అవతార ప్రయోజనం ఇదియే. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అనగా జీవుని యొక్క వాస్తవ కర్మ, జీవుని శాశ్వతమగు కర్మ యందు పరస్పర విరుద్ధత ఏర్పడినప్పుడు భగవానుడు అరుదెంచి జీవితపు నిజమైన ధర్మము తిరిగి ప్రవేశపెట్టును. భక్తి యోగంతో సంబంధము లేనట్టి నామమాత్రపు ఏ ధర్మ విధానమైనను అధర్మ సంస్థాపన అని పిలువబడును. భగవానుడితో తమకు గల నిత్య సంబంధమును మరిచి జనులు భక్తియేతర విషయములందు రతులైనప్పుడు వారి కలాపములు అధర్మమని పిలువబడును. మనుజుడు ఏ విధంగా భౌతిక జీవనపు క్లేశకర స్థితి నుండి బయటపడగలడో సాంఖ్య తత్వమునందు తెలుపబడింది. సాక్షాత్ భగవానుడే ఆ ఉదాత్తమగు విధానమును వివరింపసాగెను. సో ఇక్కడ ఏమంటాడు? ధర్మ అధర్మము. భగవత్ సంబంధిత కర్మ చేసినప్పుడు అది ధర్మం అంటున్నారు. భగవంతుడికి సంబంధము లేనటువంటి కర్మ, మేబీ మీరు పూజా విధానం ఉండండి, ఏదైనా ఉండండి, అది అధర్మము అని చెప్తున్నారు.
భక్తి కాకుండా భక్త్యేతర విషయములందు రతులైనప్పుడు, అంటే మీ భౌతిక భోగాల కొరకు, భౌతిక సుఖాల కొరకు, భౌతిక కోరికలకు ఏదన్నా మీరు పూజలు, యజ్ఞాలు ఇంకేదైనా చేస్తే రతులైనప్పుడు వారి కలాపములు అధర్మమని పిలువబడును. అవి ధర్మం కింద రావు. అర్థమైందా? సో, లైక్ ఎట్లయితే మనం ఇప్పుడు నేచురల్‌గా గాలి పీలుస్తున్నాం. అరే! ఆరోగ్యంగా ఉన్నాము. సో, నా యొక్క లంగ్స్ ప్రాపర్‌గా పని చేయట్లేదు. ప్రాబ్లమ్ వచ్చింది. గాలి పీల్చలేకపోతుంది, వదలలేకపోతుంది. అప్పుడేం జేస్తారు? ఆక్సిజన్ బెడతారు. అప్పుడు నేను అనారోగ్యంతో ఉన్నట్టు. మాట్లాడతాను ఆక్సిజన్ బెట్టుకొని. కానీ అనారోగ్యంతో ఉన్నట్టు. సో, అదేవిధంగా మనము బై డిఫాల్ట్ భగవంతుడిని ప్రేమతో సేవ చేయడమే నా ధర్మము అని భగవంతుడిని సేవ చేస్తే అది నా యొక్క ఆత్మ ధర్మము. నేను ఈ శరీరాన్ని సుఖపెట్టడానికి భగవంతుడి దగ్గరికి వెళ్లి, నాకు మంచి ప్యాకేజ్ గావాలా? లేకుంటే నేను మా ఫ్యామిలీతో తిరగడానికి మంచి కార్ గావాలా? ఫ్యామిలీని సుఖపెట్టడానికి మంచి బంగ్లా గావాలా? లేకుంటే నా అబ్బాయికి మంచి ఫస్ట్ క్లాస్ డిగ్రీ వచ్చి, మంచి క్యాంపస్ సెలక్షన్ వస్తే, వాడు మంచి సెటిల్ అయిపోవాలా? అని ఈ భౌతికంగా దేహ సుఖాలను కోరిక కొరకు ఏదైతే భక్తి చేస్తామో, అది అవన్నీ గూడా అధర్మము. భక్తి అన్నప్పుడు భగవంతుణ్ణి సాటిస్ఫై చేయడానికి, భగవంతుణ్ణి తృప్తి కొరకు, మన తృప్తి ఉండకూడదు. మన కోరికలు. సో, అక్కడ అది అట్‌లీస్ట్ భగవంతుడి దగ్గరికి 4 రకాల వ్యక్తులొస్తారు. ఓకే. భక్తులు. ఇంకా అసలు భగవత్ సంబంధమే లేకుండా మనము ఇంకెవరెవరో దేవతల దగ్గరికి వెళ్ళామనుకోండి, భక్త్యేతర విషయాలందు మనం ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతాం మానవుడు, అది అధర్మం కింద అని చెప్తున్నారు. అట్‌లీస్ట్ వేరే కోరికల గురించి భగవంతుడి దగ్గరకొచ్చినా అది శాశ్వతంగా ఉండకూడదు. మనము ఇప్పుడు డాక్టర్ దగ్గరికి, హాస్పిటల్‌కెళ్తాం. ఏదో డిసీజ్ ఉంది అని ఎళ్తాం. కానీ ఆ డిసీజ్ శాశ్వతంగా తగ్గించుకోవడానికి వెళ్ళాలి. 1, 2, 3 డిఫరెంట్ డిసీజ్‌తో వెళ్తాం. ఆ 3 తగ్గిపోవాల. మనం గూడా 4, 4 రకాలైనటువంటి వ్యక్తులు భగవంతుడి దగ్గరికొస్తారు. సో, ఒకరు ఆపదలో ఉన్నవాళ్ళు, ధనం కావాలనుకునే వాళ్ళు, తర్వాత హ్మ్. జ్ఞానాన్ని అన్వేషించేవాళ్ళు, జ్ఞానం కొరకు, తర్వాత పరతత్వాన్ని అన్వేషించేవాళ్ళు. ఆ విధంగా భగవంతుడే నాకు కావాలి, భగవంతుడి సేవనే నాకు కావాలి అని ఎవరైతే వస్తారో, అది నిజమైన ధర్మము, ఉత్తమ ధర్మము. దాని ద్వారా ఇంక అన్ని క్లేశాలను మనము తొలగించుకోవచ్చు. ఇంతటితో మనం ముగిద్దాం. సో, దీని కొరకే సాంఖ్య ఫిలాసఫీని కపిల భగవానుడు బోధించారు. సమయం చాలా అయింది కాబట్టి. జై బలో గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय। श्री श्री राधा रमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौर निताई भगवान की जय। जगत गुरु श्री प्रभुपाद की जय। श्री श्रीपाद